హాయ్ హలో నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శ్రావణి సీతారెడ్డి వ్లాగ్స్. మీలో ఎంతమందికి తెలుసు జ్యోతిర్లింగము శక్తిపీఠము కలిసి ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైలము అని? మా తమ్ముడు యుఎస్ నుండి వచ్చాక అందరం కలిసి ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళిన ట్రిప్ శ్రీశైలం. ఫస్ట్ మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. మార్కాపూర్ నుండి శ్రీశైలం 80 కిలోమీటర్స్ ఉంటుంది. మేము చిన్నప్పటి నుండి పుట్టి పెరిగింది మార్కాపూర్ అయినప్పటికీ ఇప్పటి వరకు శ్రీశైలం చూడలేదు. దేనికైనా శివుడాజ్ఞ ఉండాలి అంటారు కదా, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. ముందుగా మేము ఉదయాన్నే 10 o'clockకి శ్రీశైలంకి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుండి. శ్రీశైలం శిఖర దర్శనం వెళ్ళే టైంకి 11:30 అయింది. యాక్చువల్లీ 1.5 hour జర్నీ ఫ్రమ్ మార్కాపూర్. నందిలో నుండి శ్రీశైల శిఖరం కనిపిస్తే పునర్జన్మ ఉండదు అంటారు. అంటే మనకి ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉంటే తప్ప శ్రీశైల శిఖర దర్శనం జరగదు అంట. మేము ముందుగా బైనాక్యులర్ నుండి చూసాము, తర్వాత నంది కొమ్ముల మధ్యలో నుండి చూసాము. బైనాక్యులర్లో నుండి శిఖరం కనపడింది కానీ నంది కొమ్ముల మధ్యలో నుండి అయితే కనిపించలేదు. యాక్చువల్గా కనిపించాల్సింది నందికి మధ్యలో నుండి. నాకు తెలిసి అయితే ఎవరికి కనిపించదు, ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకి తప్ప. ఇక అక్కడ దర్శనం అయ్యేప్పటికి 1 అయ్యింది. ఇక డైరెక్ట్గా శ్రీశైలం వెళ్ళాము. అక్కడికి వెళ్ళేటప్పటికి 1:30 అలా అయ్యింది. ఇక రెడ్ల సత్రంలో లంచ్ చేసి దర్శనంకి వెళ్ళాము. కానీ దర్శనం 3:30 నుండి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఇక కంపార్ట్మెంట్లో వెయిట్ చేసి దర్శనంకి వెళ్ళి రిటర్న్ అయ్యేప్పటికే 4:30 అయ్యింది. దర్శనం అయ్యేప్పటికి లోపల బ్రహ్మరాంబిక అమ్మవారు ఉంటారు కదా, అమ్మవారు శక్తిపీఠము, సతీదేవి మెడభాగం ఇక్కడ పడింది అని చెప్తారు. ఈవినింగ్ 6 o'clockకి రిటర్న్ అయ్యాము. సైట్ సీయింగ్ అయితే ఏమీ చూడలేదు. వచ్చే దారిలో సాక్షి గణపతిని దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యాము. సాక్షి గణపతి ఏంటి అంటే శివుడిని దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళి వినాయక స్వామిని దర్శనం చేసుకుంటేనే మనకి దర్శనం జరిగినట్లు. అండ్ వినాయక స్వామి మనకి సాక్ష్యం ఉంటాడు అంటే వాళ్ళ నాన్నని దర్శనం చేసుకున్నాము అని చెప్పేసి. సైట్ సీయింగ్ చూడడానికి మాకు టైం సరిపోలేదు. పాతాళ గంగ, పాలధార, పంచదార ఇవన్నీ ఉంటాయి అంట. అవి చూసుకోవడానికి అయితే మాకు టైం సరిపోలేదు. ఘాట్ 9 o'clock క్లోజ్ చేస్తారు. మళ్ళీ నైట్ స్టే చేయాలి అని మాకు అంత టైం లేదు. ఇంకా 6 o'clock రిటర్న్ అయ్యాము. ఇంటికి వచ్చేప్పటికి 8:30 అయింది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇక నెక్స్ట్ డే గుంటూరుకి రిటర్న్ అయిపోయాము.